హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం. మీ ప్రేమ మీ ఆశీర్వాదమే మా వంటల వసంతం వెనుక ఉన్న అసలైన శక్తి. ఒక్క నెలలోనే మా చిన్న ప్రయత్నానికి 250 మంది సబ్స్క్రైబ్ చేశారు. ఇది మా కోసం ఒక సంఖ్య కాదు, ప్రతి ఒక్కరి వెనుక ఒక మమకారం ఉంది, అలాగే ఒక ప్రేమ ఉంది. మా వంట మీరు ఇష్టపడ్డారు. మన ఊరి మాటలలో, మన గ్రామపు మాటలతో మీరు ఆదరణ చూపించారు. అది మాకు చాలా గొప్ప ఆత్మవిశ్వాసం ఇచ్చింది. ఈరోజు ఈ 250 మంది మన కుటుంబ సభ్యులు అయినట్టే వచ్చే నెలలో మన కుటుంబంలో 2500 మంది పెరగాలని ఆశిద్దాం. మీ అండ, ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఆలోచించండి. మీ మద్దతు ఒక క్లిక్ కాదు, అది మా కోసం ఒక ఆశీర్వాదం. మీ మిత్రులకు, బంధువులకు ఈ వీడియోలు పంపండి. వాళ్ళు కూడా మన పక్కింటి వంటగదిలోకి వచ్చి కూర్చున్నట్లే ఉండాలి. ప్రతి సబ్స్క్రైబర్ మా మనసులో ఒక స్థానం. మీ ప్రేమే మా స్ఫూర్తి. మీరు ఉన్నంత వరకు వంటల వసంతం ఆగదు. ఈరోజు మనం చాలా సింపుల్గా చిటికెలో తయారయ్యే గుంట పొంగనాలను చేయబోతున్నాం. ఇది మనకి ఎప్పటి నుంచో తెలిసిన స్నాక్. చిన్నప్పటి నుంచి అమ్మ లేక బామ్మ చేసేది గుర్తుందా? బయట కరకరలాడేలా, లోపల మెత్తగా, ఏ టైంకైనా పర్ఫెక్ట్ టిఫిన్ ఇది. ఒకసారి బ్యాటర్ రెడీ అయ్యాక ఒక పాను ఉంటే చాలు. చాలా తక్కువ ఆయిల్తో హెల్దీగా రెడీ చేసుకోవచ్చు. చిటికెలో తయారవుతుంది కాబట్టి టైం లేకపోయినా, పిల్లలకి స్నాక్ కావాలన్నా, సడన్గా గెస్ట్ వచ్చినా కూడా వెంటనే తయారు చేసే టిఫిన్ ఇది. ఎలా చేయాలో చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల బియ్య పిండిని, అలాగే 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. దీనిలో చిన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకోవాలి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి, అలాగే కాస్త కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పెరుగు పోసుకోవాలి. 1 కప్పు పెరుగు పోసుకుంటే సరిపోతుంది. అలాగే దీనిలో ఒక చిన్న టీ స్పూన్ వంట సోడాను వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో వాటర్ అవసరమైతే కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. ఇలా చూపించిన విధంగా కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా మనకు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకొని ఈ బ్యాటర్ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాల పాత్రను పెట్టుకొని అన్ని గుంతల్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత పిండిని అన్ని గుంతల్లో సమానంగా నింపుకోవాలి. మొదటగా కార్నర్స్లో ఉన్న గుంతల్లో నింపాలి, తర్వాతనే మధ్యలో ఉన్న గుంతల్లో నింపాలి. ముందే మధ్యలో ఉన్న వాటిలో వేస్తే మధ్యలోవి ఎక్కువగా ఉడుకుతాయి, కార్నర్స్వి తక్కువగా ఉడుకుతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కాలనివ్వాలి. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకోవాలి. ఇలా వీటిని టర్న్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే పిండి రాత్రి నానబెట్టుకోలేదు కాబట్టి. దీనిలో పెరుగు వేసాం కాబట్టి ఆ పెరుగు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పొంగుతాయి. కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇంకా కొంచెం బాగా పొంగుతాయి. ఇలా అన్నింటినీ మెల్లిగా టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ టర్న్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వీటిని కాలనివ్వాలి. ఇలా 2 నిమిషాలు ఇవి కాలిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలాగ మిగతా పిండిని కూడా మళ్ళీ ఆ గుంతల్లో వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఇలా గుంతల్లో వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించి మూత తీసి వాటిని టర్న్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా కాలినవి. ఇప్పుడు వీటిని కూడా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. అంతే అండి, మనకు కావాల్సిన గుంత పొంగనాలు రెడీ అయిపోయినవి. చూడండి ఎంత బాగా ఉడికాయో.
ఇవి పల్లి చట్నీలోకి అలాగే టమాటా చట్నీలోకి కూడా చాలా చాలా బాగుంటాయి. ఇలా పల్లి చట్నీ తీసుకొని దానిలో తినేసేయండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో చేసి ఎలా ఉన్నాయో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వంటల వసంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక రుచికరమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.